మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిర్వహించడం జరిగింది. దీనికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పత్రికలలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఫోటోగ్రాఫర్లను ఈ పోటీలకు ఆహ్వానించడం జరిగింది. పోటీలలో అనేక మంది ఫోటో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ ఛాయాచిత్రాలను మనం ఇక్కడ చూడడం జరిగింది. దాంతోపాటు న్యాయ నిర్ణేతలుగా జర్నలిజంలో అన్నం ఉన్న వారిని, ఫోటోగ్రాఫీలో అన్నం ఉన్న వారిని ఎంపిక చేసి ఆ ఎంపికలో అత్యంత పారదర్శకంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచడం కోసము, ఫోటోగ్రాఫర్లను మరింతగా ప్రోత్సహించడం కోసము నగదు బహుమతి కూడా అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజన్న చెప్పాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు ప్రతిరోజు నిత్యం ఉరుకులు పరుగుల మీద పనిచేస్తూ ఛాయాచిత్రాలను బంధించి ప్రజలకు తెలియజేయడం కోసం ఉరుకులు పరుగులు వేగంగా వారి విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. వారికి ఏదైనా చేయాలి, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. ఆ సూచనను మా కమిటీ కూడా గౌరవించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూరుకున్నాం. క్లబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మా క్లబ్ కమిటీకి, అలాగే సహకరించిన జర్నలిస్ట్ మిత్రులకు, ఫోటోగ్రాఫర్, వీడియో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం దాదాపుగా 13 రోజుల పాటు జరిగింది. 10వ తేదీ నుండి మేము ఎంట్రీలను ఆహ్వానించాం. అవన్నీ కూడా దాదాపు 12 ఎంట్రీలు వచ్చాయి. 12 ఎంట్రీలను పొందుపరిచి నిన్న దీనికి సంబంధించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాలి లింగమూర్తి గారు, అలాగే కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి సంగాని మల్లేశ్వర్ గారు, కాకతీయ యూనివర్సిటీ పూర్వ పిఆర్ఓ కృష్ణమాచార్య గారు, వీరిని ముగ్గురిని కూడా న్యాయ నిర్ణేతలుగా ఎంపిక చేసుకొని దాదాపుగా 100 ఫోటోలు వచ్చాయి. 12 మంది ఇందులో పోటీ పడ్డారు. వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి మేము బెస్ట్ ఫోటో కాంటెస్ట్ పెట్టాం. బెస్ట్ ఫోటోని ఎంపిక చేయండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, అలాగే కన్సోలేషన్ కూడా ఎంపిక చేయండి. దీనికి సంబంధించి క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, అలాగే సందర్భం కానీ, ఇవన్నీ కూడా మీకు ఆ ఫోటో 100% సఫిషియంట్ ఉంది, 100% ఎలిజిబిలిటీ ఉంది అంటే వ్యక్తులు అనవసరం, దాన్ని ఎంపిక చేయమని వారికి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఆఖరికి ఫోటోల మీద పేర్లు కూడా లేకుండా కోడ్ నెంబర్లు వేసి, కోడ్ నెంబర్ల ద్వారా ఆ ఫోటోలను ఎంపిక చేసిన తర్వాత చూసినాక మాత్రమే ఆ పంపిన వ్యక్తులు ఎవరు, ఫోటోగ్రాఫర్లు ఎవరు అనేది చూసి అంత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. దీనికి సహకరించిన ముగ్గురు న్యాయ నిర్ణేతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక క్లబ్ పూర్వాపరాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది ప్రత్యేక పరిస్థితిలో కేవలం ఫోటో జర్నలిస్టులకు సంబంధించి, వారిని గౌరవించుకోవడానికి సంబంధించి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మనల్ని మనం గుర్తించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి ఇక్కడ నేను వేరే ఏ విషయాలను కూడా మాట్లాడదలుచుకోలేదు. గౌరవ పెద్దలు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు, అలాగే కొద్దిసేపట్లో ఎమ్మెల్సీ బసవ సారయ్య గారు కూడా మన మధ్యలోకి వస్తారు. ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నారు. 5 నుంచి 10 నిమిషాల్లో ఇక్కడికి వారు కూడా రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఒక్కొక్క నిమిషం మాట్లాడితే బాగుంటుంది. అంటే మీరు ఎలా ఎంపిక చేస్తారు ఏంటి అనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా వరుసగా ముగ్గురు కూడా మాట్లాడండి ఒక్కొక్క నిమిషం. వివిధ ప్రభుత్వ ప్రోగ్రామ్స్ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒత్తిడి మీద ఎక్కువ కొంత ఆలస్యమైనా కూడా మరి ఈరోజు జరుపుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తుంది. ఎందుకంటే ఫోటోగ్రఫీలో
ముందు ఏంటంటే ఫోటోగ్రఫీకి ఒక వీళ్ళకి వార్తకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఒక సిరా చుక్క లక్ష మెదలకు కదలికాలి మన కాలు చెప్పినట్టు మరి ఇక్కడ ఈ ఫోటోగ్రఫీలో ఒక సామాజిక చైతన్యం, ఒక ఆనందం, ఒక రహస్యం దాగి ఉన్నటువంటి ఫోటోగ్రఫీని ఈరోజు బహిర్గతంగా మనకు ఇక్కడ ఒక వేదిక ద్వారా బహుమతులు పొందేటువంటి పరిస్థితి రావడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఫోటోగ్రఫీలో ఎంత రిస్క్ ఉంటుంది అనేది అది అందరికీ తెలియదు కాదు, జర్నలిస్టులు అందరికీ కూడా తెలుసు. వార్త ఏ మూలను కూర్చొనైనా రాయవచ్చు, ప్రత్యక్షంగా పోయినా పోకపోయినా. ఇప్పుడు ప్రతి ఒక్కరు పిఆర్ఓలు పంపుతా ఉన్నారు, దాన్ని కొంత చూస్తాను రాస్తాను, కానీ ఫోటోగ్రఫీని కాపీ కొట్టడానికి వీలు లేని పరిస్థితి ఈ సమాజంలో నడుస్తూ ఉంది. ఇంత సోషల్ మీడియాలో కూడా మన ఫోటోగ్రఫీ ఎన్ని సోషల్ మీడియాలో డిఫరెంట్ వీడియోస్ వచ్చినా, డిఫరెంట్ ఫొటోస్ వచ్చినా, ఎవరి స్కిల్ వారిది, ఎవరి స్టైల్ వారిది ఉంటుంది అనేది మన ఫోటోలలో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడాలి. దాన్ని వెనకాల నంబర్లు వేసి అట్లా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే క్రైటీరియా కూడా అంటే ఇంతకుముందు చూడనటువంటి సంఘటన ఉండాలి, తర్వాత యూనిక్ గా ఉండాల్సి ఉంటుంది. మా లింగమూర్తి గారు మేము ఈ ఆస్పెక్ట్లను కాన్సెప్ట్ ఈ ఆస్పెక్ట్ మేము చూస్తే మా లింగమూర్తి గారు టెక్నికల్ ఆస్పెక్ట్ చూడండి అంటే ఎంతో డెప్త్ ఉన్నది, రైట్? అట్లాంటివి కూడా చూడడం జరిగింది. అట్లాగా కొన్ని క్రైటీరియా పెట్టుకొని చూడడం జరిగింది. నా లెక్కన మాత్రం దీంట్లో పార్టిసిపేట్ చేసిన 13 మంది కూడా విజేతలు. ఎందుకంటే మేము 2 గంటల కూర్చుంటే 6:30 దాకా అయింది దాదాపు. ఎందుకంటే 4:30 గంటలు అంత ఎక్సర్సైజ్ చేసి ఫిల్టర్ చేస్తేనే మేము ఈ 3+5 మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే నాకంటే ఎక్కువ ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు. మేము ఎప్పుడైనా మా అసోసియేషన్ తరఫున ఏదైనా కాంపిటీషన్ కండక్ట్ చేస్తే వాళ్ళే జడ్జెస్ ఉంటారు. వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారము అది ఎక్స్పోజర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉన్నదో దాన్ని ఎక్కడ ఉండాలి, దానికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఎక్స్పోజర్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదాన్ని ఎంతటి వరకు చేసుకోవాలి, అది రూల్ ఆఫ్ థర్డ్ అంటారు మామూలుగా కాంపిటీషన్లలో. అయితే ఇలాంటి వాటిని చూస్తూ కూడా ప్రింటులో డెప్త్ ఉందా, అది కంపోజ్ సరిగా ఉన్నదా కాంపోజిషను, ఇలాంటివన్నీ నేను చూస్తూ మరి మల్లేశ్వర గారికి చారి గారికి మాట్లాడుతూ వీటిని సెలెక్ట్ చేయడం ఏంటి. మిత్రులారా, మరి ఎవరు కూడా నిరాశ పడద్దు. అంటే నాకు వేరే దగ్గర వచ్చింది ఆ ఫోటో ఇక్కడ ఎందుకు సెలెక్ట్ కాలేదు అని చెప్పేసి అనేది కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఎన్నో కాంపిటీషన్లలో కండక్ట్ చేస్తున్నప్పుడు మాకు తెలుస్తుంటుంది. కానీ ఎవరు కూడా దయచేసి వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. ఇలా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. డైరెక్ట్ మేము ముగ్గురమే నిలబడేసి మరి ఆ ఉన్న ఫోటోలు అన్నిట్లో వాటిని జడ్జిమెంట్ చేయడం జరిగింది. ఇది ఈ అవకాశం కల్పించినందుకు మరి ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 15 ఏళ్ల క్రితం అప్పుడున్న రాహుల్ బొజ్జా గారి నాయకత్వంలో మరియు దమయంతి గారి నాయకత్వంలో 2 సార్లు మాత్రం మేడారం జాతర, అది కూడా DPR వాళ్ళకున్న ఫోటోగ్రఫీ మీద ఉన్న మక్కువతో వారు మా మీద ఉన్న ప్రేమ శ్రద్ధ ఇక్కడ వరంగల్లో నిజంగా ఛాయాచిత్రకారులుగా ఎదిగిన ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు వారి దగ్గర మంచి నైపుణ్యం ఉంది. వారు ప్రపంచానికి తెలుసుకోలేరు. వారి యొక్క నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా కొత్తగా వాళ్ళు సృష్టించింది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించిన ఛాయాచిత్ర పోటీలు. ఆ పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా వాళ్ళు ఆ మేడారం జాతరలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించి బహుమతులు ప్రకటించారు. అంతే తప్ప కానీ ఇప్పటివరకు కూడా జర్నలిజం వృత్తిలో చాలామందికి అవార్డులు ఒక పాత్రికేయులు అంటే ఒక రైటర్స్ వరకే ఇచ్చేది. కొద్దిగా ఫోటోగ్రాఫర్లు అంటే వీడియోగ్రాఫర్లు అంటే కొద్దిగా చిన్న చూపే ఉంటుంది, ప్రభుత్వాలకు కావచ్చు యూనియన్ లెక్క కావచ్చు. కానీ అది గుర్తెరిగి ఈసారి మా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పక్షాన చేయాలని ఒక తలంపుతో అధ్యక్షులు కార్యదర్శి మాతో సంప్రదించారు. నిజంగా కూడా చాలా మంచి శుభపరిణామం. నిర్వహించడం శుభపరిణామం. ఒకందుకు ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ చరిత్రలో ఈ ఫౌండేషన్ అనే కాల్చి 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు నిర్వహించలేదు. అది నిర్ణయించుకుంటామంటే ఫోటోగ్రాఫర్లకే మాకు గర్వకారణంగా ఉన్నది. बड़ी खुशी हो रही है। आज फोटो
ग्राफर्स वालों की ईद हो रही है और इस ईद में हर एक फोटोग्राफर इतना खुश है उसका अंदाजा मुझे भी नहीं हो रहा है। बड़ी खुशी हो रही है कि आज एक लंबे अरसे के बाद जब राहुल गुर्जा दमयंती मैडम के दौर में इस फोटो कंपटीशन हुआ था, उसके बाद आज ये नई पीढ़ी है, ये नागराज साहब और सदैव साहब की निगरानी में ये प्रोग्राम फिर से एक बार हुआ है। इसमें मैं दिल की गहराइयों से आप सबको आज का ये ईद के मौके पर मैं मुबारकबाद पेश करता हूं और ये उम्मीद रखता हूं कि हर साल इस तरह का ये प्रोग्राम हो और हमारे बंडा प्रकाश साहब से जो भी ख्वाहिश की गई है, जो भी डिमांड किए गए हैं वो वाजिबी हैं और उसको करना चाहिए, क्योंकि ये जर्नलिस्ट घर से फिर घर तक कब जाते हैं पता नहीं चलता है। उनके लिए कुछ मदद, कुछ जमीन के तौर पर, घर के तौर पर या किसी भी तौर पर आप, क्योंकि हमारे हैं, आप कारपोरेटर से हैं और काकतीय यूनिवर्सिटी के सेनेट कमेटी मेंबर भी रह चुके हैं और आप बहुत बड़े ओहदे पे हैं, तो हम आपसे डिमांड करते हैं, ख्वाहिश करते हैं कि हमारे मुतालिबात को मुकम्मल करें। జర్నలిస్టులకు అన్ని విధాల ఆర్థికపరమైన అంటే ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పరిస్థితిలో కానీ, తర్వాత వాళ్ళకి ఆర్థిక విషయంలో కానీ, ఆర్థిక సహాయంలో కానీ ముందుకు పోతున్నందుకు వారికి మేము ఈ వేదిక నుంచి ప్రత్యేకించి మా జర్నలిస్ట్ బృందాల నుంచి ఈ కమిటీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని మొన్న 15 ఆగస్టుకు అని చెప్పి అన్నారు, ఆగస్టు పోయింది, ఇప్పుడు 21 అవుతుంది. ఈ లోపల కూడా మీరు కొద్దిగా వీలు కల్పించుకొని పూర్తి స్థాయిలో మీరు అనుకున్న కార్యక్రమాలను కూడా చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్లో ఒక కార్యక్రమానికి రావడం అంటే నేను బయటికి నుంచి వచ్చిన వాడిగా అనుకోను, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అనుకుంటా. ఇందులో నేను కూడా భాగస్వామిగానే ఉన్నా. చాలామంది యువ మిత్రులకు తెలియకపోవచ్చు, కానీ మీ అసోసియేషన్ ఏర్పడి ఆ డిపిఆర్ ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి మొదలుకొని దీనికి ఒక స్థలం ఇవ్వడం, ఈ స్థలంలో ఒక రూమ్ హౌసింగ్, అప్పుడు రామారావు గారు ఉండే, మన ఆర్టీఓ ఉన్న రామారావు గారు హౌసింగ్ కూడా వారే ఇన్ఛార్జ్గా ఉండే, ఈడీగా ఉండే, వారిని రిక్వెస్ట్ చేసి ఒక మోడల్ హౌస్ కట్టించినాం కింద. అదే మన ఆఫీస్ మొదటి కార్యాలయం అదే కార్యాలయం ప్రెస్ క్లబ్కు. ఇందులో మొదటిసారి మేము శ్రమదానం కూడా చేసినాం. నేనే కాదు, ఆజింజాయ మిల్లు కార్మికులు అందరం వచ్చి శ్రమదానం కూడా చేసినాం. ఇందులో దీన్నంతా ముందరంతా లెవెల్స్ చేసి పూర్తిగడ్డ దాగుండే, మనకు అంతా మట్టి పూసి అంతా ఉండే. సరే, అంచెలంచెలుగా ఎదిగి మీరు ఈ స్థాయికి వచ్చినందుకు మేమందరం గర్వపడతాం. ఇంకా దీన్ని సమున్నతంగా ముందుకు తీసుకుపోవాలని నేను మనసారా కోరుకుంటూ, అందుకు కావాల్సిన సంపూర్ణ సహకారాలు మా నుంచి ఎల్లప్పుడూ ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులు ఇప్పటిదాకా అనేక మంది ఫోటోగ్రాఫర్స్ తీసుకున్న అంశాల గురించి మాట్లాడడం జరిగింది. దాదాపు మా మల్లేశ్వర అయితే రోజు పాఠాలు బోధిస్తూనే ఉన్నాడు అనేక మందికి. రోజు ఈజ్ యాక్టివ్ జర్నలిస్ట్ కూడా. రోజు పత్రిక తెరవగానే ఏదో ఒక పేపర్లో, దాదాపు తెలుగు పత్రికలల్లో ఎక్కడో ఒక్కడ కనబడుతూనే ఉంటాడు. రోజు పొద్దున మల్లేశ్వరిని ప్రత్యక్షంగా చూసినట్టే ఉంటుంది. మరి మిత్రుడు మా లింగన్న గురించి అయితే ఫోటోగ్రాఫర్ దాంట్లో మనం చెప్పాల్సిన అక్కర్లేదు. మొదటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ పెట్టి వరంగల్లో ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి, ఎప్పుడో ఉండే పాతది వరంగల్, బహుశా జయా ఫోటోగ్రాఫర్స్ సంబంధించిన మిత్రులు ఆ రోజులలో రవివర్మ గారు వాళ్ళంతా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నో ఏళ్ల క్రితం, మళ్ళీ దాన్ని పునరుద్ధరించిన ఘనత కూడా లింగమూర్తి గారిది. అనేక సంవత్సరాలు మరి ఫోటోగ్రఫీ అసోసియేషన్ కూడా నడుపుతూ దాంట్లో కూడా క్రియేటివ్ కార్యక్రమాలు, ఫోటోగ్రాఫర్స్ కూడా అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ వారికి కూడా క్రియేటివిటీ పెంచుకోవడానికి లేదా కంపెనీస్ నుంచి సహకారం అందించడానికి కూడా
అనేక కార్యక్రమాలు చేసినాం. వారి కార్యక్రమంలో కూడా ఇక్కడ మేము అనేక సందర్భాల్లో పాల్గొన్నాం.